Hi, welcome back to my YouTube channel. This is Ram. ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయింది. సో రెడీ అయిపోయినా బ్యాక్ లాగే చూపిస్తుంది. సో ఆ బండి అయితే రెడీ అయిపోయింది. స్టార్ట్ చేసినాం. సో బ్లాగ్ వేసుకొని స్టార్ట్. సో పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసినాం. ఎల్లుండి థర్స్డే రోజు గో టు శ్రీశైలం. ఇప్పుడైతే ట్రిప్ 0 వేస్తా. అన్నా ఇలా కరెంట్ సప్లై పోయింది. ఎయిర్ లేదా? ఎయిర్ ఉంది కానీ కరెంటు ఓకే, సప్లై వైర్ ఇచ్చిపోయిందో మరి ఏమైంది. ట్రిప్ 0. సో టిఫిన్ అయితే ఇడ్లీ. బెటర్ బండి చూస్తారా అని అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆయన మాకు శ్రీశైలంకి ఇంకా 135 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో రీచింగ్ టైం వచ్చేసి 10:20 చూపిస్తుంది. 11 ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్కువ పెట్టుకున్నా. సో డోంట్ వరీ, 11కి రీచ్ అవుతాయి. ఇప్పుడైతే ఘాట్ రోడ్ వస్తుంది. ఘాట్ రోడ్లో మీకు చూపిస్తాను నేను అది. సో ఇది నా డ్రీమ్, ఎప్పటి నుంచి వెళ్దాం అని ఫుల్ఫిల్ అయితే చూపిస్తాను. డిండి వావ్. ఈ డిండి డ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు వర్షాకాలంలో ఇది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇట్లా లైన్స్ ఉన్నాయి కదా, ఇది చాలా బాగుంటాయి. ఫుల్ వస్తాయి వాటర్. రుచిన్న అండ్ డిండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నా, కానీ అప్పుడు నేను బైక్ లో రాలేదు, కార్ లో వచ్చిన. కానీ ఇప్పుడైతే చాలా మస్తు అనిపిస్తుంది. కానీ వానకాలంలో మస్తు అంటే మస్తు అంటే సో ఫైనల్లీ ఇందాక చెప్పినా కదా, కొంచెం దూరం పోయినాక ఘాట్ రోడ్ ఉంటుంది అనేసి. సో ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. చూడండి, ఈ ముంగటి నుంచి సీదా ఘాట్ రోడ్ ఎంత ఇట్లా వెళ్ళిపోవాలి అట్లా. సో ఈ ఘాట్ రోడ్ అయితే నేను రికవర్ చేస్తా. సో లెట్స్ గో. సో లెట్స్ గో. సో గ్లౌస్. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. గేట్ ఉంటుంది, దోమడ పెంటము. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, అలా జర్నీ క్లోజ్ చేస్తారు 9కి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి 5:36కి ఓపెన్ చేస్తారు గేట్. రైట్ వచ్చే గేట్ అయితే సో అలౌ చేయనియర్ అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4-వీలర్కి, కార్కి, బస్లకి టికెట్ ఉంటుంది. సో 2-వీలర్కి అయితే అట్లాంటివి ఏమి ఉండదు. కాకపోతే ఒక్కొక్కసారి చెకింగ్ ఉంటుంది అనమాట, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్నీ ఉంటాయి. మనం చూసినాం కాబట్టి ఎత్తారు అన్న. ఈ గేట్ క్లోజ్ చేస్తారు నైట్ టైంలో 9కి. సో మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు అనమాట. లోపలికి ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి నాట్ అలౌడ్. కేర్ఫుల్ గా పోవాలి. సో ఇక్కడ ఉండేటప్పుడు అలవాటు అయిపోతుంది. ఎందుకంటే రిజర్వ్ ఉంటుంది కదా, సో అలవాటు అయిపోతుంది.
అది మా దగ్గర బైక్ అయితే టచ్ చేయదు. అది ముందు అయినా ముందర అయితే ఇన్నోవా అవుతుంది. కానీ ఘాట్ రోడ్లలో బైక్ డ్రైవ్ చేయాలి కానీ రోడ్ మంచిగా ఉండాలి. ఇక మహారాష్ట్ర రోడ్లు అయితే ఉన్నాయి చూడ, అవి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న కృష్ణేశ్వరు, త్ర్యంబకేశ్వరు, ఇంకా భీమాశంకర్ 3 జ్యోతిర్లింగాలు అయితే వెళ్ళినాం కదా. ఆ, అక్కడైతే కొంచెం రోడ్లు చెప్పాల్సిన అవసరం లేదు, రోడ్లు అయితే బాగాలేవు. కానీ నేను ఏమంటారు, ఆ, త్ర్యంబకేశ్వర్ నుంచి రిటర్న్ బ్యాక్ అయినాము. అప్పుడు కొంచెం ఆ రోడ్ అయితే బాగుంది. సింగిల్ రోడ్ కానీ మంచిగా ఉంది అది. ఫుల్లీ ఘాట్ రోడ్. మనం ఎంత హైట్ లో వచ్చేస్తాం చూడు, ఇంత హైట్ లో ఇంకా ఎక్కుతాం. మళ్ళా నార్మల్ రోడ్ అనిపిస్తుంది, మళ్ళా దిగుతాం, మళ్ళా ఎక్కుతాం. సో ఈ ఫారెస్ట్ లో స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఇస్తున్నాయి అసలు? స్పీడ్ బ్రేకర్లు వేయొద్దు అసలు దాంట్లోకించి. పిల్లలు కార్లకించి వస్తుంది, పాప బాగుంది తెల్లగా. హాయ్. 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 వినిపిస్తుంది సార్. సార్ చిన్నపిల్లలు కార్లకించి చూసింటారు కదా. అసలు ఏమనుకుంటది కానీ నన్ను ఇప్పుడు మా సాయిరామ్. హర హర మహాదేవ శంభో శంకర్. అరే ఎందుకు వేసిర్రా మీరు? ఈ అమ్మా, ఈ స్పీడ్ బ్రేకర్లు చూడు ఇగో. ఓ, హర్యానా ఏమో మరి అంటే అవు కార్ మనం టిఫిన్ చేసేటప్పుడు వచ్చింది చూడు, ఇంటి దగ్గర కలిసింది అదే కార్. ఇదే కార్, ఈ కారే ఆ కార్. హే చిచా తోడా అల్లుదా. ఆడేమో మరి మనం మెల్ల వాడికి ఏదో టర్నింగ్ చూసినావా? కంట్రోల్ కాదు రే సీదా ఎంత డిస్టెన్స్ చూడు, రన్నింగ్ లో మీద క్లోజ్ ప్రో. వైర్లెస్ ఉంది, మెల్లగా పోయి మెల్లగా వస్తే బ్యూటిఫుల్. రన్నింగ్ ఉన్నాయే. వాట్ హ్యాపెన్? ఇట్లా ఫారెస్ట్ లో ఆగాలి కానీ భయం రా నాయన. ఎప్పుడు ప్యాక్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నైట్ టైం మరీ కష్టం. ఆటో బస్ చేసే శ్రీశైలం 28 కిలోమీటర్ చేస్తున్నా శివయ్య దర్శనానికి. సండం ఉందా? ఇల్లు నాయన.
అబ్బా! ఇంతగనం నా హైట్. వావ్! ऐसे वही वही थोड़ा भाग्यమా వెనక్కి పెద్దగా ఉండాలి. ఉంటే రాదు నాకు. ఏమో చెప్పినా కదా నైట్ టైమ్ లో మిలిటరీ బంద్ చేస్తారని ఎక్కువ బంద్ చేస్తారు. వెరీ క్లోజ్ మళ్ళా ఇక్కడ ఓపెన్ చేస్తారు. పులి పులి చెప్పు మంచి నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కడ పోవు. నైట్ 9 అయితే అక్కడ నుంచి ఇక్కడ రావు. ఇక్కడ రీచ్ అయినాయి వచ్చేస్తాను ఇక్కడ. ఈగల పెంట దోమల పెంట అంటారు ఇక్కడ. ఏదో ఒక పెంట ఎప్పుడో వచ్చినా ఇప్పుడు తెలిసి ఈ ఊరి పేరు ఇట్లుంది ఏంద్రా అనుకో. కర్నూలు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఇప్పటిదాకానైతే ఎక్కినాం కదా మొత్తము ఘాట్ రోడ్. ఇప్పుడు దిగుతాం. ఇప్పుడు దిగినామనుకో దిగుతాము మళ్ళీ ఎక్కుతాం గిట. ఎందుకంటే కింద డ్యామ్ ఉంది, శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మెల్లగా 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 చూసిన ఎంత డేంజర్ ఉందో, స్లిప్ అయిపోతుంది. అలా ఇదంతా తెలంగాణ. ఒక బ్రిడ్జికి ముందు ఇదంతా తెలంగాణ. బ్రిడ్జ్ దాటితే గతం ఆంధ్రప్రదేశ్. సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది రాజ్యం అక్కడ. ఇక్కడ వీళ్ళది రాజ్యం. రేవంత్ రెడ్డి గారిది. అమ్మా కొంచెం మెల్లగా స్లోగా పోవాలి. మొత్తం డౌన్ ఉంటుంది. బండ్లు అసలు కంట్రోల్ కాదు. ఇదంతా దిగేది కింద డ్యామ్ ఉంటుంది. వాటర్ అంటే కన్నా అక్కడ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. అయితే ఇది సబ్ స్టేషన్. ఇది కాదు సబ్ స్టేషన్ ముంగట ఉంటుంది. ఇది కాదు రైట్ కరెక్ట్. ఇది కాదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. టర్నింగ్ ఉంది. ఇదైతే మరీ డేంజరస్ టర్నింగ్. ఇది వస్తా చూప ఆల్రెడీ బస్సు అయిపోయింది. టర్న్ కాదు అది. చూసినాం మోస్ట్ డేంజరస్ ప్లేస్. జల్దీ టర్నే కాదు. కొంచెం బ్రో నేను ఇక్కడ వెళ్ళిపోతా. థ్యాంక్ యూ. చాలా డేంజర్ ఇది. देखो ना आ गया डन आ गया डन. అసలు ఆనాకాలం రావాలి. గేట్ ఓపెన్ చేసాను. ఎంతో స్మూత్ ఇట్లా పడుతుంటది కొంచెం బైక్ నుంచి. ఈ నుంచి అడిగిలో బట్టలన్నీ తడిచిపోతాయి. అనిపిస్తుంది. మై గాడ్. ఓకే బ్రో. ఓకే బ్రో. ఓ నాయుడు ఇక్కడ నుంచి కళ్ళు తిరుగుతున్నారు అయ్యా. అమ్మా
అమ్మా. సో దిస్ ఇస్ శ్రీశైలం డ్యామ్ రీచ్డ్. టైం వచ్చేసి టైం ఎంత అయింది? మల్లికార్జున స్వామి మన కళ్ళకి చూడాలి, మళ్ళీ వస్తాయి కదా దర్శనం చేసుకొని. చూడకపోదు. అక్కడ అడిగే వాళ్ళని ఇక్కడ నీడని మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఇంత నీడ వెళ్ళిపోతే ఎండ ఇంటికి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ బోర్డు తీసేసిన. తెలంగాణ రాష్ట్ర శ్రీశైలం. అది ఇదంతా మందులకు వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అందులో చేపలు పడతారు, మీరు ఇక్కడ అమ్మిస్తారు అన్నమాట. కట్ చేసి వండి గిట్ట ఇస్తారు వాళ్ళు. Oh shit. ఇది టూ లిట్. వెల్కమ్ సీ. ఇది ఆంధ్రాకి వస్తుంది. తగిన కుండలు ఇవన్నీ చేపలు అమ్ముతారు. ఇక్కడ అన్ని అందులో పడతారు, ఇక్కడ వచ్చి అమ్ముతారు కట్ చేసి. ఆడ ఇందాక ఈగల పెంట దోమల పెంట ఉంది కదా, అక్కడ వండుకొని తింటారు, తాగుతారు. అట్లా అట్లా ఉంటుంది ఇక్కడ. రొయ్యలు, చేపలు, బొమ్మిడి చేపలు ఎండబెట్టి అమ్ముతారు అన్నమాట. నీళ్ళు ఇట్లున్నాయి. నీళ్ళకైతే డోక లేదు, ఫుల్ నీళ్ళు ఉంటాయి. మళ్ళీ కొంచెం చేసుకుంటారు. చెప్పినా కదా మనం ఏడుండే తెలుసు. కొనాకుండే ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా వచ్చినాం. మళ్ళీ ఇది ఎక్కుడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఫుల్ ఉంటుంది ఎక్కుడు. మహాదేవ్ శంభో శంకర. ఇదొకటి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది కాదు పైనుంచి వస్తుంటుంది. అక్కడ ఉంది కదా వ్యూ పాయింట్. ఇది చిన్నది. చూసినాం వ్యూ పాయింట్. ఫోటోస్ ఎక్కడ దిగుదామా, ముంగడ దిగుదామా? ఇక్కడే దిగుదాం. మాకు నాకు ఒకటి అర్థమైతలేదు, ఈ రెడ్ కార్ని నన్ను ఫాలో చేస్తుందా, నేను ఈ రెడ్ కార్ని ఫాలో చేస్తున్నా? నాకు అర్థమైతలేదు. అమ్మా ఏడో అక్కడి నుంచి ఆ డిండి ఆ డ్యామ్ దగ్గర నుంచి చూస్తున్నా నేను. TS-07 హైదరాబాద్ ఉండే. మళ్ళీ వచ్చింది వెనకకి. వెనకకి వస్తుడు పోతున్నాడు అనుకుంటాడే వాడు డ్రైవర్.
సాక్షి గణపతి. సో ఇక్కడ దర్శనం చేసుకుని అయితే అక్కడ వెళ్ళిపోదాం. ఏడుంది ఇది? అటు సైడ్ ఉందా? అరే ఎంట్రన్స్ ఇది. అయితే శ్రీశైలంకి ముందు ఉంటాయి అనమాట. ఇది సాక్షి గణపతి. సో శ్రీశైలం వచ్చినట్టు ఈడ గణపతి గణపతి సాక్ష్యం అన్నమాట వచ్చినాడు చెప్పడానికి. సో ఫైనలీ దర్శనం కంప్లీట్. శ్రీశైలం. వావ్ సూపర్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు వేసినట్టు బోర్డు. టూ వీలర్. వెల్కమ్ టు శ్రీశైలం. థ్యాంక్ యూ. యా శ్రీశైలం ఎట్లా ఆయన హైదరాబాద్ అయినా సూపర్ అని చెప్పేసి తమ్నైల్ ఇచ్చిండు. సో అట్లుంటుంది రైడర్స్, ఎందుకంటే కలుస్తుంటారు కదా, మంచిగా ఉంటుంది అన్నమాట. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు డెడికేట్ వేసిండ్రు. సో మనం గుడికి ఎంట్రన్స్ ఎట్లా వెళ్ళాలి, సో స్నానం చేయాలా ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ టెంపుల్ దగ్గర, టెంపుల్. థ్యాంక్ యూ. వై నాట్. సో మనం అయితే వచ్చేసింది రూపే. మనం ఫస్ట్ దాంట్లో ఎక్కుతాం. ఎల్లో కలర్ బాక్స్ ఫస్ట్ ఉంది కదా, దాంట్లో ఎక్కుతాం అన్నమాట. దీంట్లో మనం వెళ్ళేది ఫైనలీ ఇక్కడ నుంచి అంత పైకి వెళ్తున్నాను కదా, లైట్ ఉన్నది అక్కడికి స్టార్ట్.
तुम्हें लग रहा है इसके कपड़े एक बार खोली आइए ये चली आई मुझे पता नहीं है ఇంత పెద్ద మిషన్ ఇది हाथ होता है क्या होता हाथ होता तो घूमता घूमता इधर से निकाल के कर रहे हैं సో ఎగ్జిట్ ఇట్లా ఉంది ఇట్లా గిట్ట ఉంది ఈ రూపే అనమాట రూపే మిషన్ ఇంత పెద్ద ఉంది పక్కన బయటికి అయితే వెళ్ళిపోదాం ఫైనల్లీ పాతాళగంగ నుంచి బయటకు వచ్చేసి రూపే ద్వారా స్నానం చేసి బయటకు బైక్ ఇక్కడ ఉంది చూపిస్తాం మన బైక్ ఇది प्रिंटिंग फोटोज సో మా బైక్ అయితే ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా బైక్ ఇక్కడ పార్క్ చేసిన సో ఇప్పుడు బైక్ తీసుకొని ఇక్కడ ఏం చెప్తారు లాకర్స్ ఉంటాయి లాకర్స్ లో బ్యాగ్ పెట్టేసి సో దర్శనంకి వెళ్ళిపోయాం దర్శనం అయిపోయి అక్కడ ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు స్టే చేస్తామా చేయమా అనేది సో ఒక దర్శనం బట్టి చూసుకుందాము గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో నిన్ననైతే మనం శ్రీశైలం వచ్చినాం ఆఫ్టర్నూన్ నిన్న దర్శనం కంప్లీట్ అయిపోయింది తిరిగి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడైతే టైం వచ్చేసి 5:30 ఏమో అవుతుంది అనుకుంటాం ఇక్కడ నుంచి మళ్ళీ 7కి స్టార్ట్ అయిపోతాం బ్యాక్ టు హైదరాబాద్ సో మొత్తానికి అయితే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట నేను మన ఎగ్జాక్ట్ ఫైనలీ శ్రీశైలం చూస్తున్నారు కదా ఇంకా వస్తున్నారు ఇప్పుడైతే ఎవరు లేరు గుడి అయితే ఖాళీ ఉంది 40 minutes ఏమో టైం పడుతుంది అంతే